హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తుందని చూస్తున్నారా? పచ్చిమిరపకాయలతో ఏం లేదు ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలతో మేము ఇలాగా పొడుము పెట్టుకొని కర్రీ చేసుకుంటాము. అది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తున్నాము. పచ్చిమిరపకాయలన్నీ అలా చీల్చుకొని ఫస్ట్ దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి. అది కొంచెం చూడండి, పిన్నిస్తో ఎలా చేస్తుందో మా చెల్లి. ఆ పచ్చిమిరపకాయ లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేయాలి. తీసేసాక అప్పుడు స్టఫింగ్ పెట్టుకోవడానికి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా అన్నీ ఎలా చీల్చేసిందో మా చెల్లి. అలా ఒక్కొక్కటి నిదానంగా చీల్చుకుంటే దాంట్లో ఉన్న విత్తనాలు కూడా అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇలా చీల్చుకొని పక్కగా పెట్టుకున్నాక ఇది పుట్నాల పప్పు అంటారు కదా ఫ్రెండ్స్. అది పొడి మాడింది మా మమ్మీ. కొంచెం జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మేము దాంట్లో కొంచెం పెరుగు వేసి కలుపుతున్నాము. మేము ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాము. దానికి సరిపడా పుట్నాల పొడి మాడింది. కొంచెం ఎక్కువ వాడుకున్నా పర్లేదు, మనం ఇంట్లో ఎలాగో వాడుకుంటాం కాబట్టి. పుట్నాల పొడుము పెరుగు వేసుకొని, కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాం పెరుగు కమ్మగా ఉండటానికి. వాటర్ కూడా కొంచెం పోసుకుంటూ కొంచెం లూజ్గా కలపాలి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది లూజ్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలిపాక కొంచెం మాకు కొన్ని వాటర్ తక్కువైనాయి, అందుకని కొంచెం లూజ్ చేసుకోవడానికి వాటర్ మిక్స్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ మోతాదులో రావాలి. అది కొంచెం ఏంటంటే స్టఫింగ్కి మనకి కొంచెం లూజ్గా, కొంచెం గట్టిగా ఉండాలి. ఇందాక చీల్చింది కదా ఫ్రెండ్స్, ఆ మిర్చిలో ఈ స్టఫింగ్ పెట్టాలి అన్నిట్లోకి. అలా లోపలికి పెట్టాలి. కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, ఏం కాదు. మనకి వండేపాటికి కొంచెం ఆ స్టఫింగ్ సరిపోద్ది ఈ మిర్చికి. ఇంకోండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా పెట్టేసింది మా చెల్లి. ఇంకా కొంచెం పొడుము ఉంది, అవి కూడా మిరపకాయలతో మేము మొత్తం చేసేస్తాము. మొత్తం లోపలికి కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు స్టఫ్. చూడండి అంతే ఎలా పెడుతుందో. స్టవ్ మీద బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం దీంట్లో ఒక 10 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలి, నిదానంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా ఈలోపు. ఈ ప్రాసెస్ కొంచెం కష్టమే, కానీ చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేసుకున్నాము మేము. చూడండి, ఒక్కొక్కటి ఫ్రై అవుతూ ఉంది. కొంచెం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్. కొని వాటర్ కొంచెం పోసుకుంటూ ఆవిరి మీద ఉడకనివ్వాలి పైన అంతా. మధ్యలో ఇలా ఒక్కసారి ఎగరేసుకోవాలి అన్నీ. లేదు మీకు కుదరదు అంటే గెంటితో కూడా కలపెట్టుకోవచ్చు ఒకసారి. ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం టైం పట్టిద్ది. ప్రాసెస్ అంతా అవడానికి ఒక 1/2 అవర్ టైం పట్టిద్ది. ఎందుకంటే మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి కదా ఈ ప్రాసెస్ అంతా కూడా. ఒక్కోసారి కొంచెం హైలో పెట్టకూడదు అసలు, మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా ఫుల్గా సిమ్లో పెట్టే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. కొంచెం మగ్గినాయి, ఇంకొంచెం ఉండాలి. ప్రాసెస్ లేటే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఇట్లు మాత్రం ఇందాక మా మమ్మీ దీని మీద వాటర్ పోసింది కదా, అవి అయిపోయేదాకా ఉంచాలి. అవి అయిపోయినాయి అంటే ఇంకా అయిపోయినట్టే కర్రీ మొత్తం కూడా. చూడండి అయిపోయింది. ఇంకోండి ఇంకా బాగా ఎగినాయి చూడండి ఫ్రెండ్స్, ఆవిరి మీద. చాలా బాగుంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? ఆ రోజు మా మమ్మీ బీన్స్ కర్రీ కూడా చేసింది ఫ్రెండ్స్. దాంట్లో నంచుకొని తింటే చాలా బాగున్నాయి. ఈ ఫ్రై మాత్రం రసంలోకి, చారులోకి, పప్పులోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.